ప్రభు యొక్క బలను మనం సమీపించే ముందుగా దేవుని యొక్క వాక్యములో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. హెబ్రీ 10:35. మీ భాగం స్పష్టంగా బిగ్గరగా చదవాలి మనం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. చదువుని లేఖన భాగం ప్రభు మన నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. కానీ దేని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం, ఈ సంవత్సరం స్థానిక సంఘం కొరకై ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. కానీ ప్రభు మన కొరకు ఎలాంటి బహుమానాన్ని ప్రభు సిద్ధం చేసినాడో అది ప్రభు ఇచ్చేట్టుగా కాబట్టి అది ఎంతో శ్రేష్టమైంది అయినప్పటికీ కూడా అదే ప్రభు గొప్ప బహుమానాన్ని సిద్ధపరిచినట్లుగా మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. ఈ గొప్ప బహుమానం పొందాలంటే 6 సంగతులు చూసినాం. మొట్టమొదటిది, ఆ గొప్ప బహుమానం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనకి ఏమైతే వాగ్దానం చేసినాడో దాని మీద గురి కలిగి ఆ విశ్రాంతిలో నేను ప్రవేశించాలనే నియమము కలిగి దేవుని ప్రజలతో కలిసి పని చేయడం ద్వారా ఆ గొప్ప బహుమానం పొందుతాం. రెండవ నియమం ఏంటి చెప్పండి? మనము శిశువుల వలె ఉండకూడదు. ఆత్మీయంగా నేర్పించబడి నేర్చుకొని అనుసరించచ్చు అభ్యాసం చేయబడిన అనుభవం కలిగినటువంటి పెద్దవారిగా చేయబడడం ద్వారా ఆ గొప్ప బహుమానం పొందుతాం. మూడోది ఏం చూస్తా వచ్చినాం? సిద్ధపరచబడిన భూమి ఎలాగన రైతుకు పంట ఇస్తుందో అలాగా మనం ప్రభు కొరకై మన హృదయములను మన జీవితములను దేని వాక్యం చేత సిద్ధపరచబడిన వారిగా ఉండాలా, అప్పుడే ఆ బహుమానాన్ని పొందుతాం. నాలుగోదిగా ఏం చూస్తూ వచ్చినాం? దేవుని యొక్క ప్రజలకు మనము పరిచర్య చేసేటువంటి వారిగా ఉండాలా. వారు దేవుని ప్రజలను ఎంచి పరిచర్య చేయవలసిన వారం, దానికి ప్రతిఫలంగా ప్రభు మనకు గొప్ప బహుమానం ఇస్తాడు. తర్వాత దీని 5 సంగతులు కదా. మొట్టమొదటి, మనము ఆ విశ్రాంతి కొరకు కలిసి పనిచేయాలా. రెండవది, ఎదిగిన వారిగా ఉండాలా. మూడవది, సిద్ధపరచబడిన వారిగా ఉండాలా. నాలుగవదిగా మరి దేవుని ప్రజలకు పరిచర్య. సరే, ఐదవదిగా ఏం చూస్తూ వచ్చినాం? దేవుని యొక్క మందిర సహవాసం విషయంలో ఎలా ఉండాలని రాయబడింది? ఏడా తెగకుండా ఉండాలి, అప్పుడే ఆ గొప్ప బహుమానాన్ని పొందగలుగుతాం. కానీ మందిర సహవాసం విషయంలో కొంతమంది చూస్తూ వచ్చినాం. ఆ యొక్క మరి ఆ చిగురించిన అహరోను కర్ర, లేదంటే ఆ యొక్క కరుణాపీఠము, మరి మన్నా గల బంగారు పాత్ర, తర్వాత ఆ యొక్క మరి దేవుని వ్రేలు చేత రాయబడినటువంటి వాక్యం ఉన్నటువంటి ఆ పలకలు, ఇవన్నీ కూడా అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన మన జ్ఞాపం చేస్తుంటుండగా ఆ ప్రభు రాగడ సమీపించే కొలది సామాజికంగా కూడట ఏం చేయకూడదంటే చెప్పండి? మానకూడదని మన జ్ఞాపం చేయబడింది. మానకుండటం మాత్రమే కాదు, కానీ సమాజంగా కూడటం మాత్రమే కాదు, సమాజంగా కూడే విషయంలో మరి ఎక్కువగా అలాగూ చేయాలని మనకు జ్ఞాపం అప్పుడే ఆ గొప్ప బహుమానాన్ని మనం పొందగలుగుతాం. ఆరోదిగా మనం చూస్తూ వచ్చినాం. ఇక్కడ ఆ గొప్ప బహుమానం పొందాలంటే దేనికి ప్రతిఫలముగా? ప్రభు కొరకై క్రయము, ప్రభు కొరకైన శ్రమ, ప్రభు కొరకైన బాధ, ప్రభు కొరకైన నింద, ఈ అనుభవంలో నుండి ఇష్టపూర్వకంగా మనం వెళ్తూ వచ్చిన ద్వారానే ఆ బహుమానాన్ని పొందగలుగుతాం. అలాగనే మన ముందున్న విశ్వాసులు అలాగ చేస్తున్నారు. వారికి ఉన్నటువంటి ఆస్తులు ఏవైతున్నాయో అవి మరి వారివి అని అనుకోలేదంట. ఎన్నో శ్రమలలో గుండా వారు వెళ్తూ వచ్చినారు. తమ ఆస్తిని కోల్పోవటానికి సంతోషముగా ఒప్పుకున్నారు. కానీ దేవుని కొరకై క్రయం చెల్లించినారు, నష్టపరుచుకున్నారు, శ్రమ అనుభవించినారు. దానికి ప్రతిఫలముగానే ఆ గొప్ప బహుమానం. ఆ జాబితా క్రమమే మనకు 11వ అధ్యాయంలో మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. కానీ వారందరూ కూడా దేవుని ప్రజలు, వారు ప్రభు కొరకై మరి క్రయము చెల్లించంటే వారు శ్రమ పొందినవారు. కానీ ఈ దినాలలో దేవుని ప్రజలంగా నేను ఆ గొప్ప బహుమానం పొందాలంటే వేరే రాజమార్గం ఏమి లేదు, అడ్డదారి అంటూ ఏమీ లేదు, దొడ్డిదారి ఏది లేదు. ఒకే ఒక మార్గం. నువ్వు ఆ బహుమానం పొందాలని ఆశ ఉన్నదా? ఒకే ఒక తీర్మానం, నీ ప్రభు కొరకై శ్రమ అనుభవించడానికి ఇష్టపడు. ఆ బహుమానం పొందాలని కోరుకుంటున్నావా? ప్రభు నుండి పొందడం కాదు, ప్రభు కొరకు ఉన్నది కోల్పోవడానికి ఇష్టపడు. ప్రభుకి ఎంత మేర మనం క్రయం చెల్లిస్తామో అంత మేర ఆ గొప్ప బహుమానాన్ని మనం పొందేవారుగా ఉంటాం. ఆ క్రమంలో మనము హనోకును జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. మరి గత వారం నోవహును జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం. ఆ క్రమంలోనే దేని వాక్యంలో అబ్రహాం యొక్క జీవితం కూడా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేని వాక్యం రండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి. కాబట్టి ప్రభు అబ్రహామును పిలిచినాడు.
అబ్రాహాముగా ఉన్నప్పుడు పిలిచినాడు, అబ్రాహాముగా పేరు మార్చినాడు. సరే, అబ్రాహామును దేవుడు పిలవ మునుపు దేని వాక్యంలో కానీ దేవుని ఎడల తన హృదయంలో దేవుడు ఏముంచినాడు చెప్పండి? విశ్వాసాన్ని ఉంచినాడు, దేవుని పట్ల ఆసక్తిని ఉంచినాడు, ప్రేమను ఉంచినాడు. కాబట్టే ప్రభు పిలవంగానే లోబడి బయలుదేరినాడు. కానీ అబ్రాహాము యొక్క పిలుపు ఎంత క్రైమ్తో కూడినటువంటి పిలుపు. మరి ప్రభు అన్నాడు, నీ 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 దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్పినాడు. ఎవరైనా చేస్తారా అట్లాగా చెప్పండి? అట్లా చేస్తారా? ఒప్పుకుంటారా? అంటే దేనిని బట్టి మరి అబ్రాహాము లోబడ్డాడు? ఏం కారణం? కాబట్టి విశ్వాసం బట్టి లోబడ్డాడు. అంటే అర్థం ఏంటి? దానికి ముందే దేవుని ఎడల తనకు దేవుడు ఆసక్తిని కలుగజేసినాడు. దేవుడు అంటే ప్రేమను తన హృదయంలో ఉంచుతూ వచ్చినాడు. దేవుని ఎడల విశ్వాసం తన హృదయంలో పుట్టిస్తూ వచ్చినాడు. ఆ క్రమంలోనే దేవుని పిలుపుకు అబ్రాహాము లోబడిన వాడుగా ఉన్నాడు. కానీ అబ్రాహాము ఉన్నటువంటిది ఒక పట్టణం, తర్వాత ఎందరో బంధువులు ఉండేటువంటి మరి ఉండుంటారు. తర్వాత దేని వాక్యంలో చూస్తే అది ఎంత పెద్ద పట్టణం అంటే ఎంత పెద్ద దేవాలయాన్ని కట్టినారా? దేనికి దేవాలయాన్ని కట్టినారు? చంద్రుడికి దేవాలయం కట్టినారు. పెద్ద దేవాలయం. ఎంత పెద్ద దేవాలయం అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆ యొక్క మరి భూగర్భ త్రవ్వకాలలో ఆ దేవాలయం యొక్క ఆనవాళ్ళు బయటపడతా వచ్చినాయి. అట్లాంటి పట్టణంలో ఉన్న మనుషుడు, పచ్చి విగ్రహారాధుడైన మనుషుడు. కానీ ఒకవేళ చంద్రుడిని తను ఆరాధిస్తూ వచ్చినాడేమో కానీ, అయితే నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నాడనేటువంటి స్పృహల తన హృదయంలో ప్రభు ఉంచుతూ వచ్చినాడు. ప్రభు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ప్రభు తనతో మాట్లాడుతూ వచ్చినాడో అబ్రాహాముతో, అబ్రామా నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్పినాడో, అబ్రాహాము దేవుని యొక్క పిలుపుకు తను లోబడుతూ వచ్చాడు. కాబట్టి మొట్టమొదటి నియమం ఏంటంటే, దేవుని ఎడల మనకి ఏమైనా విశ్వాసం ఉన్నదా? దేవుడు అంటే నీకు నాకు ఏమైనా ప్రేమ ఉన్నదా? ఉన్నది అని నేను చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ ఉన్నది అనడానికి రుజువే ఆయన మాటకు లోబడటం. కానీ నేను ఆయన మాటకు ఏమాత్రం లోబడకుండా, కాబట్టి నేను ఇదైతే లోబడతాను, అదైతే నేను లోబడను అని నేను చెబితే, నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం అనేటువంటి మాట కేవలము అది వ్యర్థమైనటువంటి మాట. కాబట్టి అబ్రాహాము దేవి విశ్వాసం బట్టి లోబడ్డాడంటే అర్థమైందంటే, కాబట్టి తను వెంటనే బయలుదేరి వెళ్ళిపోతూ వచ్చినాడు, క్రయం చెల్లించినాడు. దినాలలో దేవుని ప్రేమించేటువంటి వారుగా ఎంత మేర ప్రభుని మనం ప్రేమించగలుగుతున్నామని మనం పరీక్షించుకోవాలా. ఆ ప్రేమ అనేది ఎట్లా అర్థమవుతుంది? నేను నా ప్రభుని ప్రేమించుతున్నాను అనే మాట ఎట్లా అర్థమవుతుంది? నా ప్రభువుకి నేను లోబడే దాని మీద ఆధారపడుతుంది. ఎలాంటి కండిషన్స్ లేకుండా, ఎలాంటి ఏమంటారంటే వాటిని ఏమంటారు కండిషన్ అంటే ఎలాంటి షరతులు లేకుండా నా ప్రభు నాకు సెలవు ఇచ్చినాడు, నేను లోబడతానంతే. దాని కొరకు ఎంత క్రైమ్ చెల్లించాల్సి అయినా పర్వాలేదు, ఎంత 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 మరి వెల చెల్లించాల్సి వచ్చినా పర్వాలేదు, ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చినా పర్వాలేదు. అదే కదా నోవహు విషయంలో మనం చూస్తాం. నోవహు ఓడగట్టమంటే చిన్న మాట. ఆ ఓడగట్టడానికి ఆ చెట్లు నరుకొచ్చి ఎండబెట్టి ఆ రంపాలతో కోసి ఆయన ఎంత పని చేసినాడు, ఆయన కుటుంబంలో ఎంతమంది పని చేసినారు, ఎంతమంది పనులు పెట్టుకున్నాడు, వాళ్ళు కూలి ఇవ్వాలా, ఈయన ధనవంతుని కూడా రాయబడలేదు, ఎంత క్రైమ్ చెల్లించినాడు. 120 సంవత్సరాలు పట్టేటువంటి ఆ ఓడను దేవుడు చేయడానికి కారణం ఏంటి? దేవుని ఎడల నుండి ప్రేమే నిదర్శనం. కాబట్టి ఆ ప్రేమకు గుర్తే కాబట్టి వారు ఆయన పిలుపుకు లోబడటం. అబ్రహాము యొక్క జీవితంలో మొదటి నియమం ఏంటంటే విశ్వాసం బట్టి అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. తర్వాత దేని వాక్యంలో మరి చూస్తూ వస్తే అబ్రహాము యొక్క జీవితంలోని అదే 8వ వచనం చదవండక, బయలు వెళ్ళెను. చదవండి తర్వాత, మరియు కానీ ఎక్కడికి వెళ్ళవలను? ఎరుగక బయలు వెళ్ళను. అంటే ప్రభుతో చెప్పలేదు అబ్రహాము. ఏమని? ప్రభా నన్ను వెళ్ళమంటున్నావు, సరే నీ మాట నేను లోబడతాను, అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళమంటున్నావు, ఏంటి, ఎప్పుడు పోవాలా, ఎక్కడ పోవాలా, ఎన్ని రోజులు ప్రయాణం ఉంటుంది, ఆ ప్రయాణ సాధనాలు ఏంటి, దాని కొనకి మరి వనరులు ఏంటి మనం చెప్తే కదా నేను ఆహారం సిద్ధపరచుకోవాలా, వస్తువులు సిద్ధపరచుకోవాలా, లేదంటే మాకు అన్నీ వదిలిపెట్టిపోవాలా, కొన్ని తీసుకెళ్ళాలని నేను ఉండాలి కదా. అసలు నీ ప్రణాళిక ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అబ్రహాము అడగలేదు. ప్రభు బయలుదేరమన్నాడు, బయలుదేరేసినాడంట. ఎక్కడికి? ఒకవేళ వాళ్ళ ఆయనలు అడుగుంటారు, ఆయన ఎక్కడ పోతున్నావు అంటే దేవుడు నన్ను కాబట్టి అన్నీ వదిలిపెట్టి బయలుదేరమన్నాడంటే, సరే బయలుదేరి వెళ్తున్నావు ఆయన, దేవుని మాటను వింటున్నావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడికి అని చెప్పినాడంటే ఏమో ఎక్కడికో నేను చెప్పలే. అరే ఎక్కడికో చెప్పలేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎన్ని రోజులు ప్రయాణం తెలియదు, బయలుదేరమంటే బయలుదేరేటమేనా? అంత పిచ్చోడులాగా ఉన్నావు ఓసి అనుకొని ఉంటారు, ఈయనకి పిచ్చి పట్టింది, ఎర్రి పట్టింది అనుకొని ఉంటారు. కానీ బంధువులంతా కూడా ఎమ్మడబడి ఉంటారు, ఏంటయ్యా ఇది అని. అబ్రహాము ఎక్కడ వెళ్ళాలో తెలియకుండా తను ఎరిగినాడు, తనను పిలిచిన దేవుడు, అది ఆయన మార్గం, ఆయన నన్ను నడిపిస్తాడు,
ఆ ప్రకారము ఆయన ద్వారా నేను ఆయన మార్గంలో నేను నడిపించబడతాను. అది విశ్వాసాన్ని బట్టి తను అలాగ బయలుదేరినాడు. దేని వాక్యంలో మనం చూస్తాం. కానీ మన విశ్వాస ప్రయాణం కూడా అలాంటిదే, అబ్రహాం లాంటిదే. మనకు తెలియదు దేవుని మార్గం అనేటువంటిది ఏ మనుషుడు కూడా ఎరగడు, ఏ గొంత గొప్ప సేవకుడు కూడా ఎరగడు. ఇది ఆయన మార్గం, ఇది ఆయన విధానం, ఆయన పద్ధతి. ఒకవేళ మనం అడుగుదాము ప్రభుని, ప్రభా నాకు ముందే అంతా చెప్పేసేస్తే నేను జాగ్రత్తగా చూసుకుంటాను కదా. అర్థం కాదు. దేవుని మార్గము ఏమిటి అనేటువంటిది మనకు అర్థం కాదు. ఒకవేళ గనక యోసేపు గనక దేవుడు గనక ముందుగానే చెప్పినాడు అనుకో, యోసేపు ఏం భయపడబాక, మీ అన్నలు గుంటలో పడేస్తారు, ఏం బాధపడబాక, నవ్వుకుంటా వెళ్ళిపో, తర్వాత నేను వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతారు, తీసుకుపోయి దాసులుగా అమ్మేస్తారు, అక్కడ నుంచి జైల్లోకి పోయి అక్కడ నుండి రాజు అవుతావు అని చెప్పినాడు అనుకోండి. ఎన్ని సందేహాలు వస్తాయి. అదేంది ప్రభా, చంపడానికేమో గుంటలో పడేస్తున్నావు, చంపకుండా నీ మాటిని నేను గమ్ముగా ఉంటే చంపేస్తే సరే అమ్మేసినారు. వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు వ్యాపారస్తులు ఏదో ఆ పని ఈ పని అంటే చేస్తా, కానీ పోయి దాసులుగా అమ్మేస్తే ఆ కొనుక్కునేవాడు డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు ఎన్ని వెట్టి పనులు చేపిస్తాడు. అది ఇదేం మార్గము, ఇదేం పద్ధతి ప్రభా? నిన్ను ఇంతగా ప్రేమించింది ఎందుక, నేను ఇంతగా సేవించింది ఎందుక, నా అన్నలంతా కూడా చెడ్డ పనులు చేస్తున్నా కూడా నేను ఏమాత్రం శోధించబడకుండా అటువైపు చూడకుండా నేను భద్రపరుచుకొని ఇంతగా నీకు ఇష్టంగా జీవించింది ఎందుక? ఆడ తీసుకుపోయిన తర్వాత దాసుడు అంటే అర్థం ఏంటి? బతికినంతకాలం వాడు దాసత్వం చేయాల్సిందే. వాడు చేయించుకొని మళ్ళీ వాడు ఇంకోటికి అమ్ముతాడు అంతే. దాసుని పరిస్థితి ఏంటంటే చనిపోయిన వరకు దాసుడే. వాడు కొనుక్కుంటాడు, ఇంకోటికి అమ్ముతాడు అంతే. దాసుని యొక్క స్థితి అది. అట్లాంటాడు ఎట్లాగా నేను రాజునవుతాను? అర్థం కావు. మన చెరసాల్లోకి పోవాలంటే చెరసాల నుండి మరి రాజు అవుతానంటావు. చెరసాల్లో జైల్లో ఉన్నోడిని తీసుకుపోయి ఎవడైనా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా నిలబెడతాడా అంటే మళ్ళీ రాజకీయాలు గుర్తు చేసుకోబాకండి, జనాలు చెప్తున్నాను. కాబట్టి మరి ఎట్లా పెడతారు? వాడిని విడుదలేసి అంటే గొప్ప సంగతి అయితే తలంపు ఏంటంటే దేవుని మార్గాలు అనేటువంటివి అవి మనకు చెప్పిన అర్థమయ్యేటువంటివి కాదు. ఒకవేళ ఇంక అంతగా నీకు లేదు, నేను ఎందుకు అర్థం చేసుకోలేను, నేను ఎందుకు అర్థం చేసుకుంటాను, దేవుడు నాకు చెప్పాల్సింది అని అంటావా? మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, ఓ ఎల్కేజీ యూకేజీ ఒకటో తరగతి పిల్లడు, వాడిని కూర్చోబెట్టి వాడికి చెప్పు, అరే నువ్వు 10వ తరగతి చదువుతావు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తాను, తర్వాత బీటెక్ చేస్తావు, ఇంజనీర్ అవుతావు, వంతెనలు కడతావు అని అన్నీ చెప్పితే వాడు ఏం చేస్తాడు చెప్పి కథ అన్నట్టు వింటాడు. అంతా విన్న తర్వాత వాడికి 10 రూపాయల కాగితం ఇస్త్రీ కొట్టి వాడు రూపాయి ఇస్తే తీసుకుని పోతాడు. వాడికి రూపాయికి 10 రూపాయలకి ఉన్న విలువ కూడా వాడికి తెలియదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మన తలంపు ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన నీ విషయమే నా విషయమే కలిగి ఉన్నాడు. మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన నడిపింపుకు అప్పగించుకొనవలసిన వారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎగుప్తు నుండి బయలుదేరిన తర్వాత వారి ప్రయాణ క్రమము చూస్తే మనం అట్లానే అర్థం చేసుకోవచ్చు. దయచేసి రండి సంఖ్యాకాండము వారు ఎలాగ ప్రయాణం చేసినారంట. సంఖ్యాకాండం దయచేసి 9వ అధ్యాయము 17వ వచనం. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలు తమ గుడారములు వేసుకొనిరి. 18వ వచనం అందరం కలిసి చూద్దాం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉన్న దినములన్నీ వారు నిలిచిరి. తర్వాత 19వ వచనం కూడా అందరం కలిసి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. 20వ వచనం కూడా అందరం కలిసి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అందరికీ అదే నియమం. అబ్రాహాముకు అదే నియమం, ఇశ్రాయేలుకు అదే నియమం. ఆ మేఘాన్ని చూస్తూ ఉండాల్సిన ఆ మేఘమే ప్రభుని యేసుక్రీస్తు వారు. దేవుని వైపు వాక్య వైపు చూడాల్సిందే, దేవుని మీద ఆధారపడాల్సిందే. ప్రభా నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు, నేను ఎటు వెళ్ళాలో నాకు నేర్పించు, నేను ఏమి చేయాలో నాకు నేర్పించు ప్రభా, నేను ఏమి చేయకూడదో నాకు నేర్పించు. నువ్వు ఎట్లా చెబితే అట్లాగా నడుచుకోవడానికి నేను తీర్మానం కలిగి ఉన్నాను అని ప్రభువుతో చెప్పి ప్రభువుకు అప్పగించుకుంటే వారిని ఆయన తన నోటి మాట చొప్పున నడిపిస్తాడు. అది నియమం. ఆ మేఘమేమో బాగానే బయలుదేరుతుంది, వెళ్తున్నారు, మళ్ళీ ఆగుతుంది, రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. ఒక్కోసారి ఏమో కొన్ని రోజులు బయలుదేరుతుంది, కొన్ని రోజులేమో దేని వాక్యం ఏమో రాయబడింది, ఆ మేఘము బహుదినములు నిలిచిన యోడల. అంటే
అయిపోయింది, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, మేము కదలట్లా, విసుగుపుట్టిపోతుంది. ఎంతకాలం ఉండాలా? మేము ఆ దేశానికి వెళ్ళాలి కదా, ఆ ప్రయాణం చేయాలి కదా అంటే బయలుదేరిపోయి ఆడిపోతాం, ఎడిపోయేది అర్థం కాదు. ఒకవేళ అప్పుడే సాయంకాలం మళ్ళీ ఉదయం నిలబడింది, సాయంకాలం మళ్ళీ వచ్చింది, ఇప్పుడే కదా కొంచెం విశ్రాంతి తీసుకోవాలి కదంటే అది వెళ్ళిపోతుంది, ఇంకా అది నీకు కనిపించదు, నువ్వు ఎడిపోతావు. తలంపు ఏంటంటే అబ్రహాం యొక్క జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే అబ్రహాము తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. దేవుని చేత మనుష్యుడు నడిపించబడ్డాడు. దేవుని బలం సమీపించే ముందు ఆ గొప్ప బహుమానం పొందాలంటే నేను కూడా దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మనము నడిపించబడవలసిన. ఎప్పుడు ప్రభు చేత నడిపించబడతాం? నాకున్న జ్ఞానము పనికిరాదు సుమా. ప్రభా నాకు గూగుల్ ఉంది, గూగుల్ తల్లి చెప్తాను అంటే ఏమంటారు, మరి లొకేషన్ పెట్టేసి వెళ్ళిపోతాను అనేది కాదు అది. అప్పుడు ఏమి లేవు కదా. కాబట్టి నా జ్ఞానం పనికిరాదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ దేశంలో ఎటు ప్రయాణం చేయాలో తెలియదు. ఒక అరణ్యంలో ఒక మనిషిని విడిచిపెడితే వారికి దిక్చూచి అనేటువంటిది ఏదైనా ఒక పరికరం లేకపోతే వాడు ఎటుపోయేది కూడా వానికి అర్థం కాదు. అలాంటి యాత్రికులు మనం. ప్రతి దాని కొరకై ప్రభు మీద ఆధారపడాలి. అది 2వ నియమం. మూడవదిగా అబ్రహాం యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి మరి ఆ మనుషుడు బయలుదేరి వెళ్ళాడంట. 8వ వచనంలో, 9వ వచనం చూసరికి విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దాన సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యజనుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులు. అంటే ఏదైతే వాగ్దాన దేశం అంటే అర్థం ఏంటి? ఏ దేశము గురించి అయితే అబ్రాహాముకు వాగ్దానం చేసినాడో, నేను ఒక స్థలాన్ని తీసుకుని వెళ్తా రమ్మని చెప్పినాడో ఆ స్థలానికి అబ్రాహాము వెళ్ళిపోయినాడు. యాకోబు ఇస్సాకును తీసుకెళ్ళిపోయినాడు దేవుడు. ప్రభు చెప్పినాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చెప్పినాడు, ఇది నేను వాగ్దానం చేసిన భూమి, ఈ దేశాన్ని నేను నీకు నీ సంతానానికి ఇస్తున్నాను అని చెప్పినాడు. చెప్తే ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలా? ఓహో, ఇంత చక్కని భూమి, ఎలాంటి దేశం అది చెప్పండి? దేని వాక్యంలో ఉంది? ఎలాంటి దేశం? అరకు ప్రాంతం కంటే పచ్చని ప్రదేశం, అది అందమైన ప్రదేశం, పాలు తేనెలు ప్రవహించేది. అంటే అంత పచ్చిక, ఎక్కడ చూసినా పచ్చని. ఎంత పచ్చికంటే అక్కడ పశువులు ఆ యొక్క శ్రేష్టమైన మేతను మరి మేయటం బట్టి వాటికి ఉన్నటువంటి పొదుగు అంటారు చూసారా, పాలు పొదుగు నిండిపోయి ఇంకా అంటే పిండక ముందే డ్రాప్గా కారిపోతాయి అంట. అంటే అంత విస్తారమైన సారవంతమైన స్థలం. అంటే తలంపు ఏంటంటే అది పాలు ప్రవహించు దేశం అంటే కాలువలాగా ప్రవహిస్తాయని కాదు, తేనె ప్రవహించే దేశం అని అంటే అర్థం ఏంటంటే కనుక ఈ తేనెటీగలు ఆడొక పువ్వు అంటే తీసుకొచ్చి తేనె పెడతాయి. అట్లా కాదు, ఎక్కడ విస్తారమైన పుష్పాలు. అందుకని ఆ యొక్క తేనె తీసుకొచ్చి పెడితే ఆ తేనె తెట్టే నిండిపోయి కారిపోయేదంట. అంత విస్తారమైన అంటే అంత శ్రేష్టమైన సారవంతమైన పచ్చని ప్రదేశం. ఈ భాగం మనం పక్కన పెడితే అక్కడికి నడిపించిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలో ప్రభువును స్తుతించి, ప్రభా ఇంత మంచి దేశాన్ని నాకు ఇవ్వాలనుకున్నావు. అందుకే కదా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దానం నెరవేర్చాడు, ఇంకేం కావాలా? ఆ వాగ్దాన భూమికి వస్తే దానిని చూసుకొని మురిసిపోయి సంతోషపడి ఆ నేల మీద మనసును పెట్టుకోలేదంట వాళ్ళు. వాగ్దాన భూమిలో ఎలాగున్నారంట చెప్పండి? మాది కాదు అన్నట్టున్నారంట, ఇది మా దేశం కాదు అని అన్నట్టున్నారంట. అరే దేవుడు చెప్పాడు కదా, ఇచ్చినాడు కదా, దేవుడే ఇచ్చినాడు కదా, దేవుడే ఇచ్చుండొచ్చు, వాగ్దానం చేసి ఉండొచ్చు, ఆయన ఇది మాది కాదు. మరి అదేంది? అందుకు దీని వాక్యంలో అందరం కలిసి చూద్దాం. దయచేసి 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచును. అది ఆ పట్టణం, ప్రభువు సిద్ధపరిచిన పట్టణం, పునాదులు అనేటువంటి ఆ పట్టణం. అంటే పునాదులు కానీ పట్టణం అంటే పునాదులు మన ఇంటికి పునాదులు కనబడవు, కప్పేస్తాం. పునాదులు కనబడితే ఇల్లు నిలబడదు కాదు కదా. పల్లోకం అట్లా కాదంట, పునాదులు కూడా స్పష్టంగా కనబడుతుంటాయి. మరి ఆ పట్టణం ఎలాంటిదో తెలియదు. కాబట్టి ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చినారు. అంటే అర్థమైందంటే కానీ అబ్రహాము ఏ మాత్రం కూడా భూసంబంధి వాడి మనసు పెట్టుకోలే. ఎంత గొప్ప ధనవంతుడు, విస్తారమైన ఆస్తి ఉంది. ఇంత ఆస్తి పరుడు మంచి ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకోగలడు. వాళ్ళ ఇంటిలోకి వచ్చిన తర్వాత
పనోళ్ళు ఆయన దగ్గర పనికి కుదిరి అక్కడికి వచ్చి అక్కడే కుటుంబాలుగా చేయబడి ఆ పని వాళ్ళకి అబ్రహాం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పని వారికి పుట్టిన పిల్లలే 318 మంది అంట. ఇంకా 318 మంది అంటే ఇంకా మరి ఆ పిల్లలే 318 మంది అయితే వాళ్ళెంత అంటే ఎంత గొప్ప ధనవంతుడు చూడండి. ఎన్ని ఆశలు ఉండాలా, కొంచెం సౌఖ్యంగా సుఖంగా వర్షానికి గాలులకు తట్టుకొని ఏం మనసు లేదనేటువంటి బాధ లేదు, వాటిని కలిగి ఉండాలని ఆశ లేదు. ఏం కారణమై అంటే ఇది నా దేశం కాదు. ఇది నాలో దేవుని పిల్లల జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ దృక్పథము ఈ దృష్టి కలిగి నువ్వు ప్రభుని సేవిస్తున్నావా అని. వారి కోసమే ఆ గొప్ప బహుమానం. ఎంత కాడికి భూ సంబంధమైన వాటి మీద మనస్సు, వాటిని లెక్కలేసుకోవటం, వాటిని బట్టి సంతోషపడటం, వాటిని బట్టి మురిసిపోవటం, అదేమనంటే దేవుడు నాకు ఇచ్చినాడు మంచిదే కాదని చెప్పలే. అవేదన దేవుడు కనుక తీసేసినాడు అనుకోండి అల్లాడిపోవటం అంటే అర్థం ఏంటి? మన సంతోషము మన మనసు అంతా కూడా వాటి మీద ఉంది. అవి ఎక్కువైపోతే ఈ సంతోషం ఎక్కువైపోతుంది, అవి పోతే దాంతో కూడా మన సంతోషం పోతుంది. అంటే అర్థం ఏంటి? మన దృష్టి ఎక్కడ లేదు చెప్పండి? పైన వాటి మీద మనం పెట్టట్లేదు, భూ సంబంధమైన మీద వాటి మీదే. కాబట్టి ఈ భూమి మీద దేవునికి ఏమి ఇచ్చినాడు ప్రభు స్తోత్రాలు. అయితే అయిండొచ్చు కాక అయితే నీ మనసు వాటి మీద ఉండకూడదు, నీ ఇష్టము వాటి మీద ఉండకూడదు, వాటి మీద నీ సంతోషం ఉండకూడదు, నీ సంతోషానికి అవి కారణం కాకూడదు. ఎట్లా అర్థమవుతుంది? దేవుడు వాటిని ఇచ్చినప్పుడు నీ సంతోషం ఎక్కువ కాకూడదు, వాటిని తీసేసినప్పుడు నీ సంతోషం తక్కువ కాకూడదు. అది వాటి మీద మనసు లేకుండా ఉంటామంటే అర్థం. చెప్పగలం అట్లాగా? ఓయమ్మ చీర రంగు పోతే చాలు, ఇంకా అక్కలకి దిగులు కాదురా నాయన. కొంతమంది వస్తువులు ఆ బీరువాకి గీత పడితే చాలు నిద్ర పట్టదు, ఇంకా కొత్త బీరువా ఏం చచ్చిపోతాం చెప్పండి. అంటే అర్థం ఏంటి అంటే శత్రు ఎన్నోసార్లు మనము దేవుడు మన కొరకే సిద్ధపరిచిన శ్రేష్టమైన వాటిని చూడకుండా, వాటి వైపు మన తల ఎత్తకుండా ఎన్నోసార్లు భూ సంబంధమైన వాటి చేత శత్రు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆకర్షిస్తున్నాడు. అవే బాగా కనబడుతున్నాయి, అవే శ్రేష్టమైన కనబడుతున్నాయి. వాటిని బట్టి అన్ని విధాలైనటువంటి లెక్కలు భూ సంబంధమైన వాటి మీదే మనం వేసుకుంటా ఉన్నాం. దీని వాక్యంలో అబ్రహాం యొక్క జీవితంలో మనం నేర్చుకునే 3వ పాఠం ఏంటంటే, కాబట్టి దేవుడు తను సిద్ధపరిచిన పునాదులను ఆ పట్టణం కొరకు తను ఎదురు చూస్తూ వచ్చాడు. అందుకని మనం బాగా పరిచయం వచ్చిన భాగం కొలస్సీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుతాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. కాబట్టి లోకం విషయమై మనం మృతి పొందిన వారం. చచ్చిపోయిన వాడికి ఇంకా భూమి మీద ఏది చెందదు, ఏది అనుభవించలేడు, దేనిని వాడు ఆశించడు. వాడి ముందు బంగారం ఎంత ఎత్తు వేసినా కూడా దాని మీద వాడి దృష్టి ఉండదు. చచ్చిపోయిన వ్యక్తి ఎట్లాగైతే ఆ భూమి మీద బ్రతికిన వారితో నుండి భూ సంబంధం వాటన్నింటి నుంచి వేరు చేయబడతాడో, లోకం విషయంలో మనం అలాగుండాలా. మరి మన జీవం ఎక్కడుంది? మన జీవము ప్రభువుతో అక్కడ ఉంది. మన దృష్టి మన మనస్సు మనం ప్రభువు మీద ఉంచవలసిన వారుగా ఉంటున్నాం. ఆయనను మనం ప్రేమించాలా, ఆయనను కనపరచాలా. నీకు నాకు ఉండాల్సినటువంటి ఒకే ఒక ఆశ, ఒకే ఒక దృక్పథము లేదంటే తృష్ణ ఉండాలంటే నా ప్రభు నేను ఎట్లా కనపరచాలా, నా ప్రభు నేను ఎట్లా ప్రేమించాలా, ఎప్పుడెప్పుడు నా ప్రభు నా కొరకు వస్తాడు, ఎప్పుడెప్పుడు నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి నా ప్రభుని కలుసుకుంటాను అనే ఆశ దేవుని పిల్లలుగా మనం కలిగి ఉండాలి. రండి దేని వాక్యంలో ఈ హెబ్రీ రాసిన పత్రికలో మనం చూస్తూ వస్తే అబ్రహాం యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకునేటువంటి 3వ పాఠం ఏంటంటే, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చినాడు. దీని వాక్యంలో మనం చూస్తే 4వదిగా శారా గురించి కూడా మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. చూడండి 11వ వచనం 11వ అధ్యాయం హెబ్రీ రాసిన పత్రిక 11. విశ్వాసం బట్టి నమ్మదగిన వాడని తాను వయస్సు గతించినదైనను. కాబట్టి ఆమె వయస్సు ఉడిగిపోయింది. అంటే పిల్లల పుట్టుడు కొరకైనటువంటి స్త్రీ ధర్మము ఆగిపోయింది. ఆ వయసులో పిల్లలు కాండం అంటే ఆ యొక్క వైద్య శాస్త్ర ప్రకారం కష్టం. ఒకవేళ కనుక సరే అంటే అటువైపు నేను వెళ్ళదలుచుకోవట్లేదు, కానీ ఒకవేళ ఏమంటారంటే కృత్రిమ గర్భము ఏమో అంటారు కదా, అలాగ ప్రయత్నం చేసినా కూడా ఆ గర్భము దాల్చి ఆ లోపట ఉన్నటువంటి ఆ శిశువును పెరగడానికి తగిన ఏర్పాట్లు లోపట ఉండవు, శక్తి సరిపోదు.
అంటే తలంపు ఏంటంటే ఆమె విశ్వాసం బట్టి ఏం పొందిందంట చెప్పండి, శక్తిని పొందింది. కానీ ఇస్సాకును కంటి కొరకైన అవసరమైన శక్తి విశ్వాసం బట్టి ఆమె పొందింది. అది విశ్వాసం అంటే. అంటే అర్థం ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు అంటే అర్థమైందంటే నిజంగా దేవుడు అంటే నీకు అంతో ఇంతో ఇసుమంతైన ప్రేమ ఉన్నది అంటే అర్థమైందంటే దేవుని కొరకు చెయ్యవలసినవి మాత్రమే కాదు, నీవు చెయ్యలేని దానిని కూడా చేయడం కొరకైన శక్తి వస్తుంది. దేనిని బట్టి వస్తుంది? విశ్వాసాన్ని బట్టి వస్తుంది. మనకి అట్లా ఉంటుందా చెప్పండి? అట్లుంటుందా? ఓ అమ్మ కొంచెం తల దిమ్ము. ఒకసారి ఒక హౌస్ విజిటింగ్ పోతే ఒక యవనస్తురాలు చెప్పింది, ఏమో రాలేదంటే, అంకుల్ నాకు తలనొప్పి అంకుల్, తల దిమ్ముగా ఉండి రాలేదన్నది ఆమె. ఏముండి రాలేదంటే చెప్పండి, దేవుని ఇంటికి తల ఎలా ఉందంట? ఆమెకి దిమ్ముగా ఉందంట. నేను అన్నాను మళ్ళీ, అది కారణం కాదమ్మా అని చెప్పినాను. అంటే మళ్ళీ తర్వాత తను అనింది, సారీ అంకుల్, పొరపాటు అయింది అంకుల్ అనింది. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా దేవుని మీద ప్రేమ లేని లక్షణాలు అవన్నీ. దేవుని ఏం విశ్వాసం ఉంది నీకు? దేవుని మీద విశ్వాసం అంటే అట్లుంటావా? చూడు భక్తులను చూడు. పేతురు పైన కాలు పైకి పెట్టి తల కింద పెట్టి ఏలాడేస్తే 3 గంటలు సిలువలో వేలాడుతూ చుట్టుపక్కన వచ్చిన దేవుని ప్రజలకి 3 గంటల సేపు వాక్యం చెప్పినాడంట. 3 గంటల సేపు వాక్యం చెప్పినాడు. అది విశ్వాసం అంటే. దేవుని నేను ప్రేమించానని చెప్పుకోవడానికి తగినటువంటి అనుభవం అది. కానీ విశ్వాసం అనేటువంటి మాట మనకి ఏం చూపిస్తుందంటే దేవుని కొరకు నువ్వు చేయవలసిందే చేయలేవు, మనసు రాదు, ఇష్టం ఉండదు. ఎట్లాగా ఏ ముఖం పెట్టుకొని దేవుడు అంటే నాకు విశ్వాసము, నేను విశ్వాసం ఉంచాను చెప్పుకోగలను చెప్పండి? అది నా వల్ల కాదని అంటావే, నేను చేయలేనంటావే. ప్రార్థన చేసుకో, నీ వల్ల కాదు, ప్రభు కృపను కోరుకో, ప్రభు నా సహాయం చేయి అని చెప్పు. ప్రభు సహాయపడా? దేవుని వాక్యంలో కాబట్టి విశ్వాసం బట్టి శరీరరీతిగా ఎంత కష్టమో అది నా అంటే వైద్య పరిజ్ఞానం తెలిసిన వారికి అంత తేటగా అర్థమవుతుంది, మనం అంత తేటగా అర్థం చేసుకోలేం. కానీ అయినా కూడా దేవుని పట్ల ప్రేమను బట్టి ఆ శక్తి నాకు పొందగలిగింది. మొట్టమొదటి ఏం చెప్పండి? కానీ విశ్వాసం బట్టి అబ్రహాం ఏం చేసినాడు? దేవుని పిలుపుకు లోబడ్డాడు. రెండవదిగా విశ్వాసం బట్టి తను ఎక్కడికి వెళ్ళాలో ఎలా తెలియకపోయినా దేవుని చేత దేవుని మీద ప్రేమను బట్టి ఆయన నడిపింపుకు అప్పగించుకున్నాడు. మూడవదిగా విశ్వాసం బట్టి మరి అబ్రహాము వాగ్దాన దేశం తీసుకుపోయినా కూడా దేని మీద మనసు ఉంచినాడు చెప్పండి? పైనున్న దాని మీదే మనసు ఉంచినాడు. పునాదుల పట్టణం కొరకు మీదే మనసు ఉంచినాడు. అందుకనే వారి కొరకే ఆ గొప్ప బహుమానం. నాలుగవదిగా విశ్వాసం అంటే అర్థమైందంటే, నీకు విశ్వాసం ఉందంటే అర్థమైందంటే నీవు చేయలేంది కూడా ప్రభు కొరకు చేయట కొరకై దేవుని ద్వారా నీవు బలపరచబడతావు. అది విశ్వాసము బట్టి బలపరచబడిందండి. కానీ దేవుని ప్రజలంగా ప్రభు యొక్క బలను మనం సమీపించేటప్పుడు ఈ నియమముల కింద నేను ఉన్నామా అని వారి కోసమే ఆ గొప్ప బహుమానం, అంతేగాని నీకు నాకు కాదు. ఒకవేళ మీలో అలాంటి వారు ఉంటే ప్రభు స్తోత్రాలు. కనీసం నూతన సంవత్సరంలో చిన్న తీర్మానం మనం చేసుకుందామా? ప్రభా, నేను ఎలాగైనా బహుమానం పొందాలా, నాకు కూడా సహాయం చేయి. నీ పిలుపు, నీ మాటకు నేను వెంటనే లోబడటానికి సహాయం చేయి. ఎన్ని విషయాల్లో నేను లోబడలేదు, గతం వద్దు నాకు. ఇప్పటి నుంచి నువ్వు ఏది చెప్తే అది వింటాను ప్రభా, నీ మాటే వింటాను కదా. ఒక పాట కూడా ఉంది కదా, ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము, ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము, నీ మాటే వినేదా నరు నీ మాట వినకుందు, నీ మాటే వినేదా నరు నీ మాట వినకుందు. బేతేలు దర్శనము స్పష్టముగా చూపించు, బేతేలు దర్శనము స్పష్టముగా చూపించు, పెన్నుయేలు పోరాటం
దినదినము నేర్పించు పెన్నుయేలు పోరాటం దినదినము నేర్పించు నా కాలమంతయు నన్ను నడుపు నా ప్రభువా నా కాలమంతయు నన్ను నడుపు నా ప్రభువా ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్య. కానీ దేవ ప్రభు బలను సమీపించే ముందు ప్రభు మనకు చేత కాకపోవచ్చుగాక, అలాగ నడుచుకొని ఉండకపోవచ్చుగాక, ప్రభు నీ నుండి నా నుండి ఆశించేది ఏంటంటే కనీసం అంటే కనీసం ఆశ ఉందా అని. దాని కొరకైనా చిన్న తీర్మానము హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? ఇలాగుంటే బాగుండు, అబ్రహాంలాగా నేను కూడా కొంతవరకైనా ఉండాలా అనేది నీ ప్రార్థనేనా? అలాగైతే ప్రభు బలను మనం సమీపించగలుగుతాం, ప్రభు కృపను కోరుకోగలుగుతాం. ఆ తీర్మానము, ఆ ఆశను బట్టి, ఆ ప్రార్థన బట్టి తప్పకుండా అబ్రహాముకు సహాయపడిన దేవుడు నీకు నాకు సహాయపడతాడు. మొదటి నియమం, ఆయన పిలుపుకు లోబడ్డాడు. రెండవ నియమం, ఎక్కడికి వెళ్ళాలో తెలియపోయిన తను బయలుదేరినాడు. మూడవ నియమం, కనుక పైన వాటి మీదే తను దృష్టి ఉంచుతూ వచ్చినాడు. నాలుగో నియమం, కనుక శక్తి లేకపోయినా కూడా దేవుని పట్ల ప్రేమను బట్టి, విశ్వాసం బట్టి శక్తి పొందగలుగుతాం. కానీ ఈ స్థితిలో ఎప్పటి వరకు వారు నడుచుకున్నారంట? మరణము వరకు నడుచుకున్నారంట. రండి దేవుని వాక్యంలో, ఇదే హెబ్రీయులు 11వ అధ్యాయం దయచేసి 13వ వచనం చదవండి. అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలోను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అదేంటి విశ్వాసం గలవారై అంటే అర్థం ఏంటి? చనిపోయేంత వరకు అదే విశ్వాసం, చనిపోయేంత వరకు దేవుడు అంటే అదే ప్రేమ, అదే దృక్పథం. నేను ఆయన మాట వినాలా, ఆయన చేత నడిపించబడాలా, నేను నా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన దైవికమైన సంగతి మీద నా మనసు పెట్టాలా, నేను ఎలాగైనా సరే నా ప్రభువును నన్ను సేవించాలా, దాంట్లో నేను నాకు శక్తి సరిపోకపోయినా సరే శక్తికి మించి నా ప్రభుని ఎలాగైనా సేవించాలా, చనిపోయేంత వరకు కూడా అలాంటి దృక్పథం కలిగి ఉన్నారంట. అందుకని వారి విషయమై ప్రభు సిగ్గుపడట్లేదు. మనం మొదటి అధ్యాయంలో చూస్తూ వచ్చినాము, రెండో అధ్యాయంలో అనుకుంటాను, వారు నా సహోదరులని చెప్పడానికి ఆయన ఏం చేయలేదని చెప్పండి, సిగ్గు. అంటే అక్కడ మనం ఏం తలపు జ్ఞాపం చేసుకున్నాం? ఆయన పిల్లలోనే మాట జ్ఞాపం చేసుకున్నాం. కానీ ఆయన పిల్లలే కానీ ఆయన పిల్లల అందరి విషయము కాదు ఆ మాట చెప్పే దేవుడు. ఒక దినాన సిగ్గుపడటం అంటే అర్థం ఏంటి అంటే ధైర్యంతో సంతోషము. అంటే నీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు మాట వినట్లే, వాడు అల్లరుడైపోయినాడు, పనికి మాలోడైపోయినాడు, వాడు నా పేరంతా చెడగొట్టినాడు, అందరూ వాడిని తిట్టుకుంటున్నారు. నేనెవరో తెలియదు కానీ వాడైతే మొత్తానికి తెలుసు వాడు అల్లరిని బట్టి. ఇప్పుడు అందరిలో ఒకళ్ళ సందర్భం వచ్చింది, నేనెవరో తెలీదు, నాకు వాడేమవుతాడో తెలీదు, అందరి ముందు వీడు నా కొడుకు అని చెప్పుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తాను? ఒరే ఈ మహానుభావుడు వీడా అనుకుంటారు, నన్ను చూసి వీనికి అన్నోడు వీడా అనుకుంటారు కదండి. సంతోషంగా చెప్పుకోలేను, సిగ్గు అనిపిస్తుంది. అది అంటే సిగ్గుపడిపోయినా వాడు నా కొడుకే, కానీ ధైర్యంగా చెప్పుకోలేను, సంతోషం చెప్పుకోను, వీడు నా కొడుకు అని చెప్పుకోలేను. ఎప్పుడు చెప్పుకుంటాను? ఎప్పుడు ధైర్యంతో సంతోషంతో వాడు ప్రయోజకుడైతే, వాడు నా మాట వింటూ ఉంటే, వాడు నాకు అనుకూలంగా ఉంటా ఉంటే, వాని యొక్క సాక్ష్యము ఎంతో శ్రేష్టమైనదిగా ఉంటే, అప్పుడు వాడు నన్ను ఒప్పుకున్నప్పుడు నా కొడుకే. కానీ వాడు మరి ఏమంటారంటే పిలిచి మరి చెప్తాను, వీడెవడో తెలుసా, నా కొడుకు. దేన్ని బట్టి? కాబట్టి అందుకని దేవుని ప్రజలంగా ఎవరి విషయమై ప్రభు సాక్ష్యం మిగులుతా జ్ఞాపం పెట్టుకోవాలా. ఈ దినాల్లో దేవుని ప్రజలంగా నీకు నాకు ఉండాల్సిన ఒకే ఒక గురి సుమా, మన జీవిత దినాలు లేవు. ఒకవేళ ఈరోజు నేను చనిపోతానేమో, నా ప్రభు దగ్గరికి వెళ్ళేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి నా ప్రభువును కలుసుకునేటువంటి ఆ ధన్యకరమైనటువంటి దినం బహుశా ఈ దినమే వచ్చేమో నా జీవితంలో. నాకు ఉండాల్సిన ఆశ ఏంటంటే, ఒక దినాన నా ప్రభు నా గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఒకవేళ నన్ను గ్రేట్గా చెప్పకపోవచ్చు కానీ వీడా అని నా విషయం ఆయన బాధపడకూడదు. వీని గురించి నేను ఎట్లా చెప్పుకోవాలా నా కొడుకని ఆయన హృదయంలో నా విషయం ఆయన బాధపడకూడదు. ఇది నీ యొక్క నాకు తీర్మానం ఉండాలి. ఈ విధానంలో సిద్ధపరచబడితేనే
ఈ జాబితాలోనికి వస్తాం. వారి గురించి ప్రభు చెప్తాడు. బలా నమ్మకమైన ఎక్కడ చెప్పినాడంట? అనేకుల ఎదుట నిలబడి. దేని వాక్యం రాయబడింది? మరి వారిని మెచ్చుకున్నాడు. ఎప్పుడు మెచ్చుకున్నాడు? దేవుడు సమస్త మహిమతో సమస్త దూతలతో కూడా వచ్చినప్పుడు తండ్రి కుడి పార్శ్వం మీద ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉంటారు. కాబట్టి సర్వలోక ప్రజలందరూ కూడా ఆయన ఏం చేయబడతారంట? పోగు చేయబడతారు. వారందరి ఎదుట అంటాడంట. ఏమంటాడంటే, ఈయన నా సహోదరుడు, మిక్కిలి అల్పుడైన నా సహోదరుడు. ఎంత గొప్ప శ్రేష్టమైంది అది కదా. దాని కొరకు కూడా ఆరాటపడాల్సింది మనం, దాని కొరకు కూడా ఆశించాల్సింది. చెప్పగలడా ప్రభు నా విషయమై? నీ విషయం చెప్పగలడా? నేను వాక్యం అందుకనండి ఆ మాట చదువుదాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం అందరం కలిసి చూద్దాం. ఎబ్రీ 11:16 అందరం కలిసి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకుంటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచాడు. ఎంత శ్రేష్టమైంది. కాబట్టి నా దేవుడు అని చెప్తుంటే అటు చెప్పాకని ఆయన సిగ్గుపడాడంట. ఆయన నా ప్రజలు నా కుమారుడు అని చెప్పడానికి ఆయన సిగ్గుపడాడంట. అటువంటి వారి కొరకు ఏం చేస్తున్నాడని చెప్పండి. ఆయన ఒక పట్టణమును సిద్ధం చేస్తాడు. శ్రేష్టమైనటువంటి స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడు. ప్రభువును సమీపించే ముందు వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం గాక. కానీ అబ్రహాము చెల్లించిన క్రైమ్ ఎలాంటిది అని ఆశలు ఉంటే బాగా చెప్పండి. సామాన్యమైన మనుషులకే ఒక చక్కని ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటారు, ఇల్లు లేని వాళ్ళు. పూరినోళ్ళు నాకు తెలుసు ఆ సంతోషం ఎలాంటిదో. మరి పేదరికం యొక్క చివరి అంచు నుండి వచ్చినాను కాబట్టి కానీ నాకు అది తెలుసు. పూరీలు ఉన్నప్పుడు తర్వాత బండలు వేసుకున్నప్పుడు ఎట్లా సంతోషం వస్తుందో, తర్వాత ఆ పూరింట్లో కరెంటు వస్తే ఎంత సంతోషం ఉంటుందో, సేవలో కూడా అట్లనే అనుభవించినాం. కనుక లివింగ్ క్వార్టర్ లేనప్పుడు ఒక్కొక్కటి సమకూరుతూ ఉంటే ఆ సంతోషమే వేరు. ధనవంతుడికి ఉంటుంది ఆ సంతోషము. అప్పుడప్పుడు మేము అదే మాట్లాడుకుంటాం. తలంపు ఏంటంటే, అది అబ్రహాంకి లేదా? ఎందుకని తను ఆకర్షించబడలేదు? తన దృష్టి నిత్యత్వం మీద ఉంది, శ్రేష్టమైన వాటి మీద ఉంది, ఆత్మీయమైన వాటి మీద ఉంది, దైవికమైన వాటి మీద. తను ఇవన్నీ ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తాం. ఏవి న్యాయమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మన్నిక గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోమని చెప్పి రాయబడతా వచ్చింది. ప్రభు బలం సమీపించినప్పుడు మనం పరీక్షించుకుందాం, దేని ఒక కృపగా అప్పగించుకుందాం. కొంతమేరైనా నిజమైన ఆశ తీర్మానంతో ప్రభు బల ఎద్దుకొద్దాం. తద్వారా మన తీర్మానాన్ని ప్రభు అంగీకరిస్తాడు. మన పశ్చాత్తాపం బట్టి ప్రభు మనల్ని క్షమిస్తాడు. మన తీర్మానాన్ని బట్టి ముందు దినముల కొరకై ప్రభు నిన్ను నన్ను బలపరిచి సహాయపడతాడు. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించి కృప చూపించును గాక. రండి ప్రార్థన చేస్తాం.